సమైక్యాంధ్రే తమ విధానమని రాయలసీమ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న ఆ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల నివాస ప్రాంగణంలో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డ నేతలు ఇతర పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. విభజన తప్పనిసరి అయితే అన్ని రకాలుగా వెనుకబడ్డ రాయలసీమను ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరముందని అన్నారు. రాయలసీమకు రాజధానితో పాటు నికర జలాలను కేటాయించేందుకు అంగీకరిస్తేనే తాము కోస్తాంధ్రతో కలిసి ఉంటామని, లేదంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని వారు స్పష్టం చేశారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తీర్మానాన్ని శాసనసభలో ఓడించేందుకు కృషి చేయడంతో పాటు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే విషయమై పరిశీలిస్తామని తెలిపారు. రేపటి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని తెలిపారు. మేమంతా కలిసి పోరాడేదానికి ఇప్పటికి కూడా కలిసి పోరాడి సాధించుకొని వచ్చేదానికి ఇప్పటికి కూడా చేయి దాటిపోలేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ పార్టీలో రెజల్యూషన్సే. అసెంబ్లీలో వచ్చినప్పుడు రాజ్యాంగపరంగా మాట్లాడుతున్నాం. ఎలా దాన్ని ఓడించాలి, ఓడగొట్టాలి, ఆ రెజల్యూషన్ని ఎలా మేమందరూ కలిసి కట్టుగా దాన్ని ఓడగొట్టే దిశలో అది కూడా ఒకటి రాజ్యాంగ నిపుణులతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే 30 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే రెజల్యూషన్ పాస్ చేయొచ్చని ఒక సందేశం వస్తూ ఉంది. అందుకు దాన్ని కోరం సరిపోతుంది అంటున్నారు. ఇంకా ఒకటి, హైకోర్టులో సుప్రీంకోర్టులో పిల్ వేసేదానికి అవకాశం ఉందా, అది కూడా ఆలోచిస్తున్నాం. మాకు నికర జలాలు, రాయలసీమ ప్రాంతాలకు నికర జలాలను ఇస్తూ రాజధానిగా ఒప్పుకుంటూ ఆంధ్ర వాళ్ళు సమ్మతిస్తే, ఆంధ్ర నాయకులు సమ్మతిస్తేనే రాయల ఆంధ్రాకు మేము ముందుకు పోతాం. అందరూ ఏక వచనంతో చెప్తున్నారు. ఇది శ్రీబాగ్ ఒప్పందం, వాళ్ళ గడ్డ మీద ఇచ్చిన ఒప్పందమే, ఇది కొత్త ఒప్పందం కాదు. ఏదేమన్నా రాయలసీమలో క్యాపిటల్ అనేది కావాలి. మా డిమాండ్స్ ఒప్పుకుంటే తప్ప రాయల ఆంధ్రతో కొనసాగేది ఉంటుంది. లేని ఎడల గ్రేటర్ రాయలసీమగానో లేకపోతే రాయలసీమగానో మేము ఉండిపోతాం. దానికి సంబంధించినటువంటి ఎజిటేషన్స్ ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అందరి యొక్క మనోభావాలు కూడా అన్ని రకాలుగా నష్టపోయినటువంటి వారం, కష్టపడ్డటువంటి వారము. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ కరువు మండలాలు ఎక్కడ ఉన్నాయంటే కేవలం రాయలసీమలోనే ఉన్నాయి. కనుక రాయలసీమకు సంబంధించినటువంటి ప్యాకేజీలు కానీ దీని గురించి స్పెసిఫిక్ గా చెప్తే తప్ప మేము సాటిస్ఫై అయితే తప్ప దీనికి ఒప్పుకునేది ఉంటుంది, లేకపోతే ఒప్పుకునేది ఉండదు. మేము ఎజిటేషన్ చేయాల్సి వస్తుంది.